ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు మారుమోగుతున్న పేరు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రేజీ హీరోను మన చిత్ర పరిశ్రమకు అందించిన అల్లు అర్జున్ తల్లి నిర్మల గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిజానికి విజయవాడ ప్రాంతంలో పుట్టి పెరిగిన అల్లు అర్జున్ గారి తల్లిగారు తన 18వ ఏటలోనే అల్లు అరవింద్ గారిని మ్యారేజ్ చేసుకున్నారు. నిర్మల గారి తండ్రి గారిది ఆయిల్ బిజినెస్. దీంతో పెళ్ళైన కొత్తలో నిర్మల గారికి తన అత్తవారింట్లో సినిమా వాతావరణం కొంచెం కొత్తగా ఉండేది. దాంతోపాటు అరవింద్ గారు కూడా ఆ కాలం భర్తల్లా సీరియస్గా కాకుండా చాలా కూల్గా ఉండేవారు. దీంతో నిర్మల గారికి తన భర్తను అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇక అల్లు రామలింగయ్య గారు అయితే తన కొడుకు అల్లు అరవింద్ పెళ్లిని అలాగే పెద్ద కూతురు పెళ్లిని ఒకేసారి చేసినప్పటికీ చిన్న కూతురైన సురేఖ గారి పెళ్లి మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుని చేశారు. దీంతో ఒకే వయసుకు చెందిన సురేఖ మరియు నిర్మల గారు ఆడపడుచుల్లా కాకుండా ఓ స్నేహితుల్లాగా అన్యోన్యంగా ఉండేవారు. ఇక నిర్మల గారి సంతానం విషయానికి వస్తే ఆమెకు అల్లు అర్జున్తో కలిపి మొత్తం 3 కొడుకులని అంతా అనుకుంటారు. అయితే నిజానికి నిర్మల గారికి 4వ కొడుకు కూడా ఉండేవారు. నిర్మల గారి పెద్ద కొడుకైన వెంకటేష్ మరియు అల్లు అర్జున్కు మధ్య మరో కొడుకు పుట్టారు. అతని పేరు వచ్చేసి రాజేష్. కాకపోతే ఈ రాజేష్ అనే బిడ్డ కొన్ని అనారోగ్య కారణాల వల్ల 6 ఏళ్ల వయసులోనే చనిపోయారు. దీంతో నిర్మల గారు ఆ సమయంలో మానసికంగా కృంగిపోయారు. పోనీ మరలా పిల్లలు కందామంటే అప్పటికే ఆవిడికి ఆపరేషన్ కూడా చేయించేసుకున్నారు. ఇక ఈమె బాధ చూసి తట్టుకోలేక అల్లు అరవింద్ గారు సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ను సంప్రదించి తమకు మళ్ళీ పిల్లలు పుట్టే మార్గం చెప్పమని వేడుకున్నారు. దీంతో డాక్టర్స్ నిర్మల గారికి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఓ ఆపరేషన్ చేస్తే మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందని చెప్పారు. అయితే ఆ ఆపరేషన్ చేయించుకోవడం చాలా రిస్క్ అని కూడా చెప్పారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నిర్మల గారు నాకు నా చనిపోయిన బిడ్డ మళ్ళీ పుడతాడనే నమ్మకం ఉంది, నేను మాత్రం ధైర్యంగా ఆపరేషన్ చేయించుకుంటా అని చెప్పి మొండిగా ఆపరేషన్ చేయించుకుని మరో అబ్బాయికి జన్మనిచ్చారు. ఆ అబ్బాయే అల్లు అరవింద్ 3వ కొడుకైన హీరో అల్లు శిరీష్. ఇలా ఎంతో కష్టతరమైన ఆపరేషన్ తర్వాత పుట్టిన బిడ్డ కావడంతో నిర్మల గారికి చిన్న కొడుకైన అల్లు శిరీష్ అంటే ఎంతో మమకారం. ఈమె మాత్రమే కాదు, అటు చిరంజీవి ఫ్యామిలీలో కానీ ఇటు అల్లు వారి ఫ్యామిలీలో కానీ అల్లు శిరీష్ అంటే చాలా స్పెషల్. అందుకే ఇంట్లో అందరూ అల్లు శిరీష్ను చాలా గారాబంగా పెంచారు. ఇక నిర్మల గారైతే అల్లు శిరీష్కు నచ్చిన వంటకాలే రిపీటెడ్గా ఉండేవారు. ఇక అల్లు అర్జున్ పైన అయితే నిర్మల గారికి ప్రేమ కన్నా నమ్మకం ఎక్కువ అంట. అర్జున్ ఎలాగోలాగా బతికేస్తాడని ఆమె ధీమా. నిర్మల గారంటే అల్లు రామలింగయ్య గారికి కూడా ఎంతో ఇష్టం. ఆమెను అల్లు రామలింగయ్య గారు ఎప్పుడూ ఓ కోడలుగా చూడలేదు, కూతురుగానే చూశారు. అందుకే అల్లు రామలింగయ్య గారు నిర్మలను అమ్మాయి అమ్మాయి అని పిలిచేవారు. ఒకసారి ఏం జరిగిందంటే అల్లు అరవింద్ గారు తన తండ్రిని కారులో ముందు సీట్లో కూర్చోబెట్టుకుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సడన్గా ఇంటి ముందుకు వచ్చి బ్రేక్ వేశారంట. దాంతో అల్లు రామలింగయ్య గారు ఒక్కసారిగా అద్దానికి అతుక్కున్నారంట. ఇక అప్పుడు అల్లు రామలింగయ్య గారికి విపరీతమైన కోపం వచ్చి అల్లు అరవింద్ గారికి లాగిపెట్టి చెంప మీద ఒకటి ఇచ్చారంట. ఇక ఇలా భర్తను కొట్టడం నిర్మల గారు వరండాలో నుంచి చూసి భయంతో పరిగెత్తుకుని గదిలోకి వెళ్ళి దాక్కున్నారంట. అంత భయపడేవారంట అల్లు రామలింగయ్య గారికి నిర్మల గారు. ఇలా అల్లు రామలింగయ్య గారంటే మొదటి నుంచి భయం ఉన్నప్పటికీ ఆయన చివరి రోజుల్లో నిర్మల గారే స్వయంగా తన చేతులతో ఆయనకు అన్నం తినిపించేవారంట. ఇంట్లో అందరూ ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళిపోతే అల్లు రామలింగయ్య గారు తన కొడుకు గురించి కోడలకు చాడీలు చెప్పేవారంట. భర్త ఇంటికి లేటుగా వస్తే ఆరా తీయమని సైగలు చేసేవారంట. ఇలా నిర్మల గారికి అల్లు రామలింగయ్య గారు ఎంత పెత్తనం ఇచ్చినా దాన్ని ఆమె ఎప్పుడూ స్వీకరించలేదంట. ఇక అల్లు అరవింద్ గారిని ఇప్పటికి కూడా ఎందుకు లేట్ అయిందని ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నించలేదంట. ఇలా నిర్మల గారు అల్లు వారి కుటుంబంలో ఓ భార్యగా, కోడలిగా, తల్లిగా ప్రముఖ పాత్ర పోషించి వారి కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ఎంతగానో సహాయపడ్డారు. ఇప్పుడు తాజాగా నిర్మల గారు మంచి అత్తగారుగా కూడా బాధ్యతతో వ్యవహరిస్తూ కుటుంబాన్ని నడుపుతున్నారు. నిజానికి అల్లు అర్జున్ వేరే క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేస్తున్న సంగతి ముందు తల్లికే చెప్పారు. ఆ తరువాత వీలు చూసుకుని తండ్రికి చెప్పారు. అయితే అల్లు అర్జున్ మీద బాగా నమ్మకం ఉండటంతో తల్లిదండ్రులు ఇద్దరు వెంటనే ఆ మ్యారేజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తన భార్యకు పెళ్లి చేసుకోకముందే ఓ కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా తాను తన ఫ్యామిలీని విడిచి బయటకు రానని. అలా అప్పట్లో అల్లు అర్జున్ పెట్టిన కండిషన్ ప్రకారం ఇప్పటికీ కూడా స్నేహారెడ్డి తన అత్తామామలతోనే ఉంటూ కాపురం చేస్తుంది. అంతేకాదు అల్లు అర్జున్ కంటే ఎక్కువగా వారితో క్లోజ్ అయిపోయింది. అయితే ఇలా స్నేహారెడ్డి ఇంత బాగా వారి ఫ్యామిలీలో కలిసిపోవడానికి కూడా కారణం నిర్మల గారి మంచి మనసే అని అటు చిరంజీవి కుటుంబ సభ్యులు ఇటు అల్లు వారి కుటుంబ సభ్యులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.